నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎం మురళి, జె శ్యామరాజ్, ఎం సంజయ్ కుమార్ అనే వారిని సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి 13 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం నుండి తమిళనాడుకు రాష్ట్రంలోని అంబత్తూర్ ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద చెన్నై వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా వారిని పట్టుకున్నారు. తమకు పక్కా సమాచారం రావడంతోనే అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. అరెస్ట్ అయిన ముద్దాయిలపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిసింది. పారిపోయిన మరో 2 నిందితులను పట్టుకునే దిశగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనుపరిచిన 2 టౌన్ సిఐడి నాగార్జునరెడ్డి, ఎస్ఐ పార్థసారథి సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, నందకుమార్, ప్రవీణ్, సుధాకర్, రేగాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించినట్లు తెలియజేశారు. ఇన్స్పెక్టర్ నాగార్జునరెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు మురళి, శ్యామరాజ్, సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు చెందిన వాళ్ళు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా